నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే కానీ ఇరాన్ మీద సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఓడరేవులను పూర్తిగా దిగ్బంధం చేశామని చెప్పి అమెరికా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మనం చూసుకుంటే కానీ ఇరాన్ నౌకాదళం పూర్తిగా నాశనమయ్యి సముద్ర గర్భంలో ఉందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశారు. మేము దాడి చేయనవి వారి వద్ద ఉన్న కొన్ని సంఖ్యలో వేగవంతమైన నౌకలు ఉన్నాయి, ఎందుకంటే మేము వాటిని ఇప్పటికీ కూల్చివేసి సముద్ర గర్భంలో కలిపేశామని చెప్పేసి సముద్రంలో ఓడల్లోని మాదక ద్రవ్యాల వ్యాపారులపైన మేము ఉపయోగించే నిర్మూలన పద్ధతిని ఉపయోగించి వాటిని తక్షణమే నిర్మూలిస్తాము, ఇది వేగవంతమైనదని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. అలాగే సముద్ర మార్గాల ద్వారా అమెరికాలోకి వచ్చే 98.2% మత్తు పదార్థాలు ఆగిపోయాయి. ఈ విషయం పైన శ్రద్ధ చూపుతూ ఉన్నట్లయితే అమెరికా అధ్యక్షుడు తెలిపాడనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ పైకి గంభీరంగా చెబుతూ ఉంది, కానీ వాళ్ళ యొక్క నౌకాదళ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి పడేసామని చెప్పేసి ఒకసారి ఇరాన్ యొక్క సముద్ర గర్భంలో చూసుకుంటే వాళ్ళ యొక్క నౌకలు పడిపోయి ఉంటాయని చెప్పేసి ఇరాన్ మాటలకు భయపడేవారు ఎవరూ లేరని చెబుతూ ఉంటే, మరోవైపు ఇరాన్ మనం చూసుకుంటే అమెరికాకు ఇరాన్ శక్తి ఏంటో అని తెలుసని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి, ఇరాన్ అధ్యక్షుడు కూడా తెలుపుతూ ఉన్నారు. మరి ఈ యొక్క యుద్ధం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.